హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దట్ ఈస్ కలం స్టడీ వ్లాగ్. సో ఈరోజు మా వీడియోలో సో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో అవి ఏంటంటే ఆస్ట్రాయిడ్ OR4. ఫస్ట్ వన్ ఆస్ట్రాయిడ్ OR4. సో సెకండ్ వన్ ఈజ్ ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రాయిడ్ OR4, సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ గ్రే వోల్ఫ్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి PL-15 మిసైల్ అనమాట. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, కమింగ్ టు ది ఫస్ట్ వన్. సో ఏప్రిల్ 2025 నాసా అనౌన్స్ చేసింది ఏంటంటే 2032 డిసెంబర్ 22 కల్లా సో OR4 ఆస్ట్రాయిడ్ అనేది సో మూన్ కొలైడ్ చేయడానికి 3.8% ప్రాబిలిటీ ఉంది అని చెప్తుంది. సో ఎప్పుడు ఏ డేట్ కల్లా వచ్చేసి సో డిసెంబర్ 22 2032 కల్లా సో ఈ ఆస్ట్రాయిడ్ OR4 అనేది మూన్ని కొలైడ్ చేయడానికి 3.8 ప్రాబిలిటీ అనేది ఉందని చెప్తుంది. సో ఈ OR4 ఆస్ట్రాయిడ్ వచ్చేసి నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ అనమాట ఇది. సో దీన్ని 2024లో చూడండి, ఇక్కడ 2024లో సో అట్లాస్ టెలిస్కోప్ చిలీ వచ్చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇదనమాట ఆస్ట్రాయిడ్ గురించి. అయితే ఆస్ట్రాయిడ్ ఏంటి, ఈ ఆస్ట్రాయిడ్ అనేది స్మాల్ రాకీ బాడీ అనమాట. ఇది ఆస్ట్రాయిడ్ అంటే స్మాల్ రాకీ బాడీ. ఇవి మార్స్ జూపిటర్కి మధ్యలో ఉంటాయన్నమాట ఆస్ట్రాయిడ్స్ బేసిక్గా. సో సెకండ్ వచ్చేసి ఇండియన్ గ్రో వోల్ఫ్ అనమాట. సో ఇండియన్ గ్రో వోల్ఫ్ అనేది రీసెంట్గా న్యూస్లో వచ్చింది. సో ఎందుకు వచ్చింది ఇది న్యూస్లో కంటే, సో ఇట్స్ ర్యాపిడ్ పాపులేషన్ డిక్లైన్. సో ర్యాపిడ్గా ఇటు పాపులేషన్ డిక్లైన్ అవుతున్నాయి డ్యూ టు రైజింగ్ థ్రెట్స్ ఫ్రమ్ ది ఫెరల్ డాగ్స్ అనమాట. ఫెరల్ డాగ్స్ వల్ల థ్రెట్ వల్ల ఇటు పాపులేషన్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అని. సో ఆ కాంటెక్స్లో వచ్చేసి సో ఇది న్యూస్లో ఉంది. ఇండియన్ గ్రే వోల్ఫ్ వచ్చేసి సబ్ స్పీసీస్ ఆఫ్ గ్రే వోల్ఫ్ అనమాట. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ వెస్ట్ ఏషియాలో ఇది వచ్చేసి ఈ గ్రోవ్ వోల్ఫ్ అనేది ఫండ్ అవుట్ చేస్తాం, మనము చూస్తుంటాము. సో ఇండియన్ గ్రే వోల్ఫ్ అనేది సో దీనికి వచ్చేసి సబ్ స్పీసీస్ అనమాట. అయితే IUCN రెడ్ లిస్ట్లో దీని యొక్క లెవెల్ ఏంటి, సో సైట్స్లో ఇది అపెండిక్స్, సో దేంట్లో ఏ పొజిషన్లో ఉన్నది దీన్ని చూద్దాం. సో IUCN రెడ్ లిస్ట్ అనేది సో ఇది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనమాట ఇది. సో నేచర్ ఇది 1948లో ఎస్టాబ్లిష్ చేయబడింది. IUCN అనేది గుర్తుపెట్టుకోండి, 1948లో ఎస్టాబ్లిష్ చేయబడింది ఇది. సో ఈ IUCNలో 9 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో 9 లెవెల్స్ అంటే లీస్ట్ కన్సర్న్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, ఇలాగా ఒక 9 లెవెల్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి ఇండియన్ గ్రే వోల్ఫ్ అనేది ఏ పొజిషన్లో ఉందంటే లీస్ట్ కన్సర్న్లో ఉందన్నమాట. లీస్ట్ కన్సర్న్ అంటే ఇటు పాపులేషన్ అనేది బాగానే ఉంది. సో వీటికి ఏమి థ్రెట్ ఏం లేదు, బాగానే ఉన్నాయి. అయితే సో లోకల్లీ ఎండేంజర్డ్ ఇన్ ఇండియా అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఇండియాలో లోకల్గా వచ్చేసి ఎండేంజర్లో అయితే ఈ ఇండియన్ గ్రో వోల్ఫ్ అనేది ఉంది. సో సైట్స్ అపెండిక్స్ 1లో అయితే సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ 1లో అయితే దీన్ని మెన్షన్ చేశారు. సో సైట్స్ అంటే ఏంటంటే సో కన్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్ స్పీసీస్ ఆఫ్ ఫానా అండ్ ఫ్లోరా అనమాట. సో ఇది కంట్రీస్కి మధ్యన, గవర్నమెంట్స్కి మధ్యన ఇంటర్నేషనల్ అంటే దీని యొక్క ట్రేడ్ అనేది ఇటు పాపులేషన్కి ఈ పాపులేషన్కి ఎటువంటి థ్రెట్ ఉండకూడదు అనమాట. సో ఇది ఒక కంట్రీస్ మధ్య వచ్చేసి అగ్రిమెంట్ అనమాట ఇది సైట్స్ అనేది. సో ఇది సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ 1లో ఉంది, IUCNలో వచ్చేసి లీస్ట్ కన్సర్న్లో ఉంది. సో దీని నుంచి మన క్వశ్చన్ అడగొచ్చు అంటే ఇండియన్ గ్రో వోల్ఫ్ అనేది IUCN రెడ్ లిస్ట్లో అంటే ఏ లెవెల్లో ఉంది అనేది మనకి క్వశ్చన్ అడగొచ్చు. సో క్రిటికల్ ఎండేంజర్లో ఉందా, లేకపోతే వల్నరబుల్లో ఉందా, లీస్ట్ కన్సర్న్లో ఉందా అనేసి ఇలాగ క్వశ్చన్ అయితే దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే థర్డ్ వన్ వచ్చేసి PL-15 మిసైల్ వచ్చి సో రీసెంట్గా మనకు ఇండియా పాకిస్తాన్ వార్లు, ఈ టెన్షన్స్లో సో ఈ వార్ సమయంలో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ వార్ సమయంలో వచ్చి PL-15 మిసైల్ అనేది పాకిస్తాన్ మన మీద
అంటే ప్రయోగించిందనమాట, మన మీద లాంచ్ చేసిందనమాట. సో ఇది వచ్చేసి PL-15 అనేది సో లాంగ్ రేంజ్ హెయిర్ టు హెయిర్ మిసైల్ అనమాట. ఇది లాంగ్ రేంజ్ హెయిర్ టు హెయిర్ మిసైల్ అనమాట. సో PL-15 ఆల్సో నోన్ యాజ్ థండర్ బోల్ట్ 15 అంటారంట, దీన్ని థండర్ బోల్ట్ 15 అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి ఏంటంటే లాంగ్ రేంజ్ హెయిర్ టు హెయిర్ మిసైల్ అనమాట ఇది. సో దీన్ని వచ్చేసి చైనాస్ 607 ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని డెవలప్ చేస్తే, సో దీన్ని వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ బై ది చైనాస్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇది PL-15 అనేది చైనా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. దీన్ని చైనా నుంచి పాకిస్తాన్ తీసుకుని మన ఇండియా మీద ప్రయోగం చేశారు. సో ఇంకా ఏంటంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, ఈ PL-15లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, సో ఇట్ ఫీచర్స్ ఏ డ్వెల్ పల్స్ సాలిడ్ ప్రొఫైలెంట్ రాకెట్ మోటార్ ఉండడం వల్ల సో దీని స్పీడ్ అనేది మాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్గా ఇది సో వెళ్ళగలదనమాట, వెళ్ళి అటాక్ చేయగలదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఈ 3 ఆర్టికల్స్ అయితే మనం డిస్కస్ చేసాం. సో ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.